రాజకీయాల్లో పార్టీలు మారడం, జంపింగ్లు చేయడం నాయకులకు సహజం. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి వికటించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పార్టీలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. తాజాగా టీడీపీలోకి చేరేందుకు రెడీ అయిన ఓ వైసీపీ ఎమ్మెల్సీ విషయంలో సామాజిక వర్గాల పరంగా చీలికొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయం టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడు మర్రి రాజశేఖర్ టీడీపీలోకి జంప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇటీవల జగన్ నిర్వహించిన సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. దీన్ని బట్టి మర్రి ఏ క్షణమైనా సైకిల్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక కమ్మ సామాజిక వర్గంలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. దీనికి కారణం నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వర్సెస్ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుల మధ్య జరుగుతున్న వివాదాలేనని తెలుస్తోంది. ఎంపీ తన నియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే 2-3 సార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా అభివృద్ధి పనుల పేరుతో ఎంపీ తరచుగా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంతేకాదు తన వారిని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీపై పుల్లారావు విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే ఎమ్మెల్సీ మర్రి కృష్ణదేవరాయలు సహకారంతో ముందుకు రావడం, సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడడం వంటివి ఎమ్మెల్యే కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే మర్రిని చేర్చుకోవద్దని ఇప్పటికే పుల్లారావు పార్టీ పెద్దలకు చెబుతున్నారట. ఇప్పటికే ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు కూడా వెళ్ళిందంటున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గంలోనూ ఎమ్మెల్యే వైపు కొందరు నిలబడగా మర్రి వస్తే తప్పేంటని అంటున్నవారు కూడా ఉన్నారు. అంటే వీరంతా ఎంపీ వర్గంగా ఉన్నారు. దీంతో మర్రి ఎంట్రీ ఆలస్యమవుతోంది. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పంచాయతీ ఎటు చేరుతుందో చూడాలి.